విశాఖకు చెందిన వైసీపీ నేత టీడీపీ కూటమిలో చిచ్చుపెట్టారు. గతంలో టీడీపీలో చేరాలన్న ప్రయత్నం ఫలించకపోవడంతో ఆ లీడర్ ఇప్పుడు బీజేపీ గూటిలోకి దూరే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్ హయాంలో తమను ఇబ్బంది పెట్టిన ఆయన ఎంట్రీని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని వైజాగ్ కమలం పార్టీ నేతలు తెగేసి చెబుతున్నారట. ఇంతకీ ఆ జంపు జిల్లాని నేత ఎవరు? ఆయనపై బీజేపీ, టీడీపీ నాయకులు ఎందుకు గుర్రుగా ఉన్నారు? రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వందల కోట్లు సంపాదించి ఆ పరపతితో వైసీపీలో చేరి అనతి కాలంలోనే జగన్కు దగ్గరై ఎంపీ సీటును సంపాదించిన పొలిటికల్ బిజినెస్ మ్యాన్ ఎంవివి సత్యనారాయణ 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా గెలిచిన తర్వాత ఎంవివి ఆడిందే ఆట పాడిందే పాట. జగన్ ఆయనకు అంత ప్రయారిటీ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఇష్టానుసారం భూదందాలకు పాల్పడ్డారని ఎంవివిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ జగన్ అండ ఉండడంతో ఎంవివి జోలికి వెళ్లేందుకు అధికారులు సైతం సాహసించలేదు. ఎంపీగా గెలిచాగా ప్రజా సమస్యలను గాలికి వదిలేసి తన సొంత వ్యాపారాలపైనే ఎంవివి ఎక్కువగా దృష్టి పెట్టడంతో జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎన్నికల ముందు జగన్ చేయించిన సర్వేలో కూడా మొదట ఓడిపోయే ఎంపీల జాబితాలో ఎంవివి సత్యనారాయణ పేరు ఉందంటే ఆయనపై స్థానికంగా ఎంత నెగటివ్ మూడ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలనే కాదు, తన వ్యాపారాల కోసం స్థానిక వైసీపీ నేతలతో కూడా ఎంవివి రచ్చకెక్కిన సందర్భాలున్నాయి. అప్పట్లో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయిరెడ్డితోనే ఈయన వాగ్వాదానికి దిగారు. ఎంపీ బాధ్యతలను పట్టించుకోకుండా పూర్తిగా స్వార్థానికి ఆ పదవిని వాడుకున్న ఒకే ఒక లీడర్ ఎంవివి. విశాఖ ఎంపీగా ఉన్నప్పుడు ఆస్తి తగాదాల నుంచి బయటపడేందుకు తన కుటుంబ సభ్యులతో కిడ్నాప్ డ్రామా నడిపి ఎంవివి అభాసుపాలయ్యారు. దీంతో జగన్ ప్రభుత్వం కూడా చులకనైంది. ఇలా వైసీపీని అన్ని విధాలా భ్రష్టు పట్టించిన ఎంవివి 2024లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. అంతగా ప్రజలు ఈయనపై అసంతృప్తితో ఉన్నారన్నమాట. ఇక ఎన్నికల తర్వాత ఎంవివి అక్రమ దందాలు వెలుగులోకొచ్చాయి. ఈడీ, ఏసీబీ లాంటి దర్యాప్తు సంస్థల రంగంలోకి దిగి ఎంవివి అక్రమాస్తులపై లెక్కలు తీస్తున్నాయి. దీంతో బెంబేలెత్తిపోయిన ఈ మాజీ ఎంపీ వైసీపీ నుంచి జంప్ కొట్టి టీడీపీలో చేరేందుకు పావులు కదిపాడు. జగన్ అధికారంలో ఉన్నంతకాలం విర్రవీగిపోయిన ఎంవివిని భరించడం తమ వల్ల కాదని, అయినా ఆయన రావడం వల్ల పార్టీకి నష్టమే కానీ లాభం లేదని తెలుగు తమ్ముళ్లు తెగేసి చెప్పారని సమాచారం. టీడీపీ ఆఫీసు గేట్లు మూసుకుపోవడంతో బీజేపీ గూటికి చేరేందుకు ఎంవివి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తో మంత్రాలు జరిపాడని విశాఖ వైసీపీ నేతలు చెబుతున్నారు. బీజేపీతో టచ్లోకి వెళ్లడం వల్లే ఈడీ కేసులో దర్యాప్తు పెండింగ్ లో పడిందని వారు విశ్లేషిస్తున్నారు.